అరటికాయ మెంతి కూర పటోలి. అరటికాయ మెంతికూర పటోలి బాగుంటుంది కదా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముద్ద, సాల్టు, వేయించి మ్యాష్ చేసిన అరటికాయ, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ముద్ద, మెంతి కూర, ఏంటి బామ్మ అసలు నాతో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నీ పనులు చేసుకుంటున్నావు? ఏమిటి మాట్లాడేది? పోనీ కదా అని చెప్తుంటే మధ్య మధ్య అదేంటి బెరకాయలు ఎందుకు నూనె ఎందుకు అని అర్థం తగ్గుతున్నాను. అందుకని నాకు నేనే చేసుకుంటాను. నువ్వు మాట్లాడకుండా చూస్తూ కూర్చో, అంతే. కూర్చోటం కాదు, నిల్చో. సరే, ఈ వంటకి ముందుగా ఏం ప్రిపేర్ చేసుకోవాలి? అలా అడుగు, చెప్తాను. ముందుగా పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి నేను చూస్తాను. ఇదిగో పచ్చిశనగపప్పు ఏమన్నా నానబెట్టాలా? నానబెట్టి ఓకే, ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఓకే, ఇదైతే అయిపోయింది, బాగుంది. ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదో పిండిలాగా కనిపిస్తుంది. పిండిలాగా కాదు, దీన్ని మ్యాష్ అంటారు. ఇది అరటికాయలు కొంచెం నూనెలో వేయించేసి ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. అరటికాయల్ని అంటే పచ్చి ముక్కలు దొరికి అరటికాయల్ని కాదు, అరటికాయ ముక్కల్ని నూనెలో వేసి వేయించి తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, అరటికాయ ముక్కల్ని నూనెలో వేసి బాగా వేయించి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడైపోయిందా? వేడైపోయింది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేయాలి. ఓకే, టిప్పు 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 టిప్పు. ఏమో నా హెల్ప్ వద్దంటావేమో అని. తిప్పటానికి పనికి వస్తావులే, చెయ్యటం నేను చేస్తా, తిప్పటం నువ్వు. తర్వాత వేయిపోయాయి కూడా, కరివేపాకు. ఓకే, ఓకేనా? ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద. ఓకే, బాగా వేగాలి. వేగిందా? ఓకే, అప్పుడు మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర వేసేస్తున్నామా? బాగా వేగింది. ఓకే, వేగిందా? ఓకే, మెంతి కూర కూడా బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా? వేగింది కదా? అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత అప్పుడు దాంట్లో ఈ పచ్చిశనగపప్పు ముద్ద వేసుకోవాలి. ఓకే, మెంతి కూర బాగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి మనం పేస్ట్ లో చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగింది కదా? వేగింది కదా? ఓకే, అరటికాయ మ్యాష్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేసుకుంది. శనగపప్పు ముద్ద బాగా వేగిన తర్వాత అరటికాయ, ఓకే, వేయించిన అరటికాయ ముక్కల్ని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసేసాం కదా. ఇది కొంచెం గట్టిగా తిప్పాలి, అందుకని నిన్న చెప్పమన్నా. అదే నాకు పరీక్ష పెడుతున్నావు అన్నమాట. మరి యూత్ కదా నువ్వు, అందుకు. నాకు తెలిసి నువ్వు కూడా యూతే కదా బామ్మ. ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్ మా బామ్మ. నిజమే, అది కావాలంటే డాన్స్ కూడా చేస్తాను. అవునా? సరే అయితే చేద్దాం. ఎవరినైనా తన్నాలనుకో, చంపేస్తానే అనుకున్నావా అనగలను. ఎవరైనా తన్నటానికి వచ్చా, బాబు నన్ను తన్నకండి బాబు, పెద్దదాన్ని ఏదో నాయన తన్నకండి నాయన అనగలను. బామ్మ, నాకైతే నగలు ఇవ్వనన్నావు గానీ రోడ్ మీద ఒక్కదానివే పోతుంటే ఎవరైనా రౌడీ వచ్చి కత్తి పట్టుకొని నగలు ఇచ్చేమని అడిగితే ఏం చేస్తావు అప్పుడు? నన్న రౌడీయా? ముందు మంచితనంగా, బాబు నాయన ఇవి బంగారం కాదు నాయన, గిల్ట్ నగలు, నా దారి నన్ను పోనీ నాయన అంటాను. మరి వెళ్ళలేదనుకో, నీకు నగలు కావాల్సి వచ్చినాయా, రమ్మి రమ్మి చెట్టు ఆడించేస్తా నీ వరుసలో, జాగ్రత్త మూసుకదేలే అంటారు. బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి నీతో. అరే లేకపోతే ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా తిరుగుతానమ్మా? మంచితనానికి రోజులు లేనప్పుడు తిరగబట్టమే, అంతేనా? అంతే. ఓకే, నేను నిన్నే ఫాలో అయిపోతా ఈ రోజు నుంచి. అంతే, ముందు మంచిగా మానవత్వంగా మాట్లాడతాం, వెళ్ళలేదనుకో లెఫ్ట్ రైట్ ఇచ్చేయటమే, అంతే అంతే. ఆ మాత్రం ఇది లేకపోతే బ్రతకలేము. ఓకే, బా గుమ్మ మా మెంతి కూర వాసన వస్తుంటే నా మాటలు తడబడిపోతున్నాయి. అయిపోయిందా? స్టాప్ చేయను అయితే. నేను రెడీ తినడానికి. నువ్వు తినడానికి రెడీ అయ్యేలా కానీ ముందు తీసి చక్కగా ప్లేట్లో పెట్టు. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా నేను పట్టుకుంటాను, నువ్వు తీ. ఇప్పుడు యూత్వి అరిచినా పర్వాలా, నా చేత అర్పించావు చూసావా, ఎమోషన్ ఫీల్ అయిపోతే ఎట్లా ఉండవు, గబగబా తినేయాలనిపిస్తుంది.
అయిపోయింది కదా, గార్నిష్ చేద్దాం. క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి, వీటితో గార్నిష్ చేద్దాం. చాలే. ఇప్పుడు అరటికాయ మెంతి కూర పటోలి రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, అరటికాయ మెంతి కూర పటోలి రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ మెంతి కూర పటోలి కావలసిన పదార్థాలు: మెంతి కూర, పచ్చిమిర్చి ముద్ద, ఎండుమిరప, కరివేపాకు, ఉప్పు, నూనె, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ముద్ద, వేయించి మ్యాష్ చేసిన అరటికాయ ముద్ద. అరటికాయ మెంతికూర పటోలి తయారు చేసుకోవడానికి ముందుగా అరటికాయని ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయించి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తరువాత శనగపప్పును నానబెట్టి ఎండుమిర్చి ముక్కలు వేసి గ్రైండ్ చేసి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ముద్ద, మెంతికూర వేసి వేయించాలి. వేగిన తరువాత పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ముద్ద, వేయించి మ్యాష్ చేసిన అరటికాయ ముద్ద వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని క్యాప్సికమ్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, అరటికాయ మెంతి కూర పటోలి రెడీ.